హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు ఫ్రమ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్. సో వారితో మాట్లాడదాం, దుబాయ్ ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో దుబాయ్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో అక్కడ మాకు ఏమేమి చూపించబోతున్నారు? సో దుబాయ్ అనేది మనకు పొరుగునున్న కంట్రీ అండి. దుబాయ్ అంటే యాక్చువల్గా ఇండియానే అనే ఫీలింగ్ ఉంటుంది. అరే, ఎందుకంటే ప్రతిసారి మనం మాట వింటూ ఉంటాం దుబాయ్ దుబాయ్ అనేది. సో అందువల్ల ఏంటంటే దుబాయ్ మనకి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్లో 3.5 hours జర్నీ మాత్రమే ఉంటుంది మనకి. సో చాలా దగ్గర మనకి. సో మనం ఏ మార్మూల వెళ్ళినా కానీ, తెలంగాణలో ఏ మార్మూల వెళ్ళినా కానీ అంతే టైం పడుతుంది. అదే టైంలో మనం దుబాయ్ రీచ్ అవ్వచ్చు. దుబాయ్ అనేది ఒక వండర్ఫుల్ ప్లేస్ అండి. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఏది స్టార్ట్ చేసినా మేము నెంబర్ 1గా ఉండాలి అండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో నెంబర్ 1 అనే ప్లేస్ కావాలి. ఆ కాన్సెప్ట్, ఆ విజన్తో అక్కడ వాళ్ళు వర్క్ చేస్తారండి. సో ఎవ్రీ ఇయర్ ఒక న్యూ అట్రాక్షన్, ఏదో ఒక న్యూ అట్రాక్షన్, 1 yearకి 2 years న్యూ అట్రాక్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మేము ఈ దుబాయ్ టూర్కి 4 nights 5 days ప్యాకేజ్ రన్ చేస్తున్నామండి. అంటే 4 nights 5 days సరిపోతుందా అనుకోవచ్చు, కానీ 4 nights 5 daysలో ఆల్ ఇంపార్టెంట్ ఏ అయితే ప్లేసెస్ ఉన్నాయో దుబాయ్ అండ్ అబుదాబిలో ఆ ప్లేసెస్ అన్ని మనం చక్కగా కవర్ చేస్తాం. ఈ 4 nights 5 days ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటికి మనకి 97,000 rupees అండి. సో ఈ 97,000 rupeesలో మనకి ఆల్ ఇంక్లూడ్ ఉంటాయి. అంటే ఫ్లైట్ టికెట్స్, లగ్జరీ హోటల్స్, తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ట్రాన్స్పోర్టేషను అండ్ అక్కడ చూసే ప్లేస్ యొక్క ఎంట్రీ టికెట్స్ అండ్ లాస్ట్లీ వీసా. సో వీటికి సంబంధించిన అన్నీ కూడా మేమే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో టేకప్ చేస్తాం. సో ఓన్లీ కస్టమర్స్ రావాల్సిందంటే దుబాయ్లో షాపింగ్. ఓకే, సో హ్యాపీగా పర్సులో డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి, షాపింగ్ చేసుకోవాలి, గోల్డ్ షాపింగ్ చేసుకోవచ్చు. దానికి తప్పితే మిగతా ఏ అవసరం పడదండి, షాపింగ్ తప్పితే. సో అందువల్ల ఏంటంటే మనము ఈ ప్యాకేజ్లో మెయిన్ అట్రాక్షన్స్ అటువంటి బుర్జ్ ఖలీఫా దట్ ఈస్ ద లాంగెస్ట్ మ్యాన్ మేడ్ బిల్డింగ్. సో దాంట్లో మనము 124th floor అండ్ 125th floorకి ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. అంటే అబ్జర్వేటరీ డెక్ ఉందన్నమాట. అక్కడ 360 degrees వ్యూ చూడొచ్చు అక్కడి నుంచి దుబాయ్. సో దానికి 125th floor ఆర్ 124th floor వరకు మనం ఎంట్రీ టికెట్ ఇస్తాము. అక్కడ స్పెషాలిటీ అండి, 124th floorకి మనకి లిఫ్ట్ less than 60 secondsలో వెళ్తుంది. చాలా ఫాస్ట్గా. అంటే వాళ్ళు 1 minute మనం రీచ్ అవుతాం పైకి. అండ్ అక్కడ ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేస్తాం ఫొటోస్ అవి తీసుకోవడానికి. ఈ బుర్జ్ ఖలీఫా అనేది దుబాయ్ మాల్లో ఉందండి, దుబాయ్ మాల్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మాల్తో రిలేటెడ్ ఉంటుంది, షాపింగ్ అనమాట ఎక్కడైనా కానీ. సో బుర్జ్ ఖలీఫా చూస్తాం, తర్వాత బ్యూటీ ఆఫ్ దుబాయ్ సిటీ టూర్ చూస్తాం. దెన్ డిన్నర్ క్రూజ్ ఉంటుంది. ఆ డిన్నర్ క్రూజ్ కూడా క్రీక్ ఉంటుందండి దుబాయ్లో. ఆ క్రీక్లో మనము 2 hours సెయిల్ అవుతా డిన్నర్ చేస్తాం అండ్ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ దుబాయ్ చూస్తాం. నైట్ ఎలా ఉంటుంది నైట్లో దుబాయ్ ఆ సెయిల్ అవుతున్నప్పుడు. అండ్ సమ్ ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటాయి అక్కడ. అండ్ టిపికల్ అరబిక్ మనకి మెనూ ఇస్తారు అక్కడ, ఎంజాయ్ చేసుకోవచ్చు అక్క. అది చూస్తాము. దెన్ అక్కడి నుంచి మనం అబుదాబి వెళ్తాం. అబుదాబి క్యాపిటల్ ఆఫ్ UAE. సో అబుదాబిలో గ్రేట్ షేక్ జాయద్ మాస్క్ ఉంది. ఇప్పుడు మొన్ననే రీసెంట్గా మన టెంపుల్ ఒకటి ఓపెన్ చేశారు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ అరబ్ వరల్డ్, అక్షరధామం టెంపుల్. ఆ టెంపుల్ చూస్తాం. అండ్ అక్కడ ఫెరారీ కార్స్ ఒక థీమ్ పార్క్ ఉంది, దాన్ని ఫోటో స్టాప్కి వెళ్తాము. సో మనకి ఈ అబుదాబి సిటీ టూర్ ఉంటుంది. ఇవన్నీ 1 day ఉంటుంది. తర్వాత 1 more ఇంపార్టెంట్ ప్లేస్ అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మిరకిల్ గార్డెన్ ఉంది. మిరకిల్ గార్డెన్ ఆల్మోస్ట్ 1 million ఫ్లవర్స్తో డిఫరెంట్ షేప్స్ని వాళ్ళు అక్కడ డిపిక్ట్ చేశారు ఆ గార్డెన్లో, మిరకిల్ గార్డెన్లో. సో ఆ మిరకిల్ గార్డెన్ చూస్తాము. తర్వాత దుబాయ్ ఫ్రేమ్ అని ఉంటుంది. దుబాయ్ ఫ్రేమ్ అంటే అది ఫోటో ఫ్రేమ్. మనకి ఫోటో ఫ్రేమ్ ఎట్లయితే ఉంటుందో ఆ షేప్లో వాళ్ళు అక్కడ బిల్డింగ్ కట్టారు. మనకి శాటిలైట్ నుంచి చూస్తే ఇట్స్ లుక్స్ లైక్ ఎ ఫోటో ఫ్రేమ్. దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ ఫోటో ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్. ఓకే, సూపర్. మీరు చెప్తూ ఉంటేనే ఒక్కసారైనా వెళ్ళి చూడాలి ఇవన్నీ అనిపిస్తుంది. అవునండి, దానికి ఎంట్రీ టికెట్ ఇస్తాం. మరి ఆ దుబాయ్ ఫ్రేమ్ కూడా వాళ్ళు 2 cities ఉన్నాయి, ఓల్డ్ సిటీ అండ్ న్యూ సిటీ. సో అది చూస్తాం మనం. తర్వాత మెయిన్ థింగ్ మీరు అన్నట్టు ఇందాక గోల్డ్ షాపింగ్. గోల్డ్ షాపింగ్ దానికి మనం ఒక ½ day టైం ఇస్తాం. మనం ½ day ఆ స్ట్రీట్లో నడుస్తామంటే
ఆల్మోస్ట్ 100 tons ఆఫ్ గోల్డ్ ఉంటుందండి. జస్ట్ గ్లాసులో పెట్టి ఉంటాయి. సెక్యూరిటీ కూడా అసలు మనకి ఎవరు కనపడరు కూడా అక్కడ. అయినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకొని దెన్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్ ఉంది, జుమేర్ ఐలాండ్ అని. ఎడారిలో ఐలాండ్. సో వాళ్ళు ఆ ఐలాండ్ మనం విజిట్ చేస్తాము. పామ్ ట్రీ షేప్ లో ఉంటుంది అది. అది ఇవన్నీ చూసుకొని మనం 5th డే రోజు బ్యాక్ హైదరాబాద్ వస్తాం. సో వీటన్నిటి కాస్ట్ 97,000 రూపీస్. ఓకే. సో దుబాయ్ కూడా కొంచెం ఎడారి ప్రాంతం కాబట్టి దీనికి సీజన్ అంటూ ఉంటుందా? ఏ సీజన్ లో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు? ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ సీజన్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు ఎండ విపరీతంగా ఉంటుంది దుబాయ్లో. అక్టోబర్ నుంచి అప్ టు మార్చి వరకు మనకి ఫుల్ సీజన్. ఆల్మోస్ట్ మాకు ఎవ్రీ మంత్ కొన్ని వందలాది బుకింగ్స్ వస్తాయి ఈ సీజన్ మొత్తంలో కూడా. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాం, అంత ఎంజాయబుల్ ఉంటుంది. మనకు తెలుగు టూర్ మేనేజర్ వస్తారు. ప్లస్ అలానే ఈ మెగా మైల్ అనేది ఈ మంత్లో రన్ అవుతుంది, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు. సో దీనిలో మా 12 బ్రాంచెస్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 12 బ్రాంచెల్లో కూడా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. ఆ స్టాఫ్ అందరు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్కగా కస్టమర్స్ ఏ డౌట్ ఉన్నా విజిట్ అవ్వచ్చు అక్కడికి. ప్లస్ ఆ విజిట్ అయినప్పుడు ఆ డాక్యుమెంటేషన్ పార్ట్ ఏమిటి, ఎలా చూస్తారు, కంప్లీట్ ఐటనరీ ఉంటుంది వాళ్ళకి. ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఈ మెగామాలాలో బుక్ చేసుకుంటారో దుబాయ్ టూర్కి, వాళ్ళకి ఈ మంత్ రేటే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. సారీ, ఈ ఇయర్ రేటే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ మనకు తెలిసిందే హోటల్ అకామిడేషన్స్ కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, ఈవెన్ ఎంట్రీ టికెట్స్, వీసా ఫీజు ఇవన్నీ పెరుగుతున్నాయండి, పెరుగుతూ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నామంటే మన కస్టమర్స్ వరకు ఇది మనము లాక్ చేస్తున్నాం ఈ రేటు. సో ఇదే రేటుని మనం నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ప్లస్ ఇంటర్నేషనల్ ట్రావెల్కి 5% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకోవాలి, ఎవరికైతే ప్లాన్ ఉందో నెక్స్ట్ ఇయర్ ఈ దుబాయ్ టూర్ మనం విజిట్ చేయాలని, వాళ్ళు ఈ మంత్లో కనుక మీరు 10,000 రూపీస్ మాత్రమే ఇచ్చి బుక్ చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు వెళ్ళే టూర్, సపోజ్ మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ అన్నిట్లో కూడా మనకి క్యాలెండర్ ఉంది. ఆ డేట్లు వాళ్ళు కనుక ప్లాన్ చేసుకుంటే 1.5 month ముందు వాళ్ళు బ్యాలెన్స్ ఒక 50% బ్యాలెన్స్ పే చేయొచ్చు. ట్రావెల్ డేట్కి 30 days బిఫోర్ మిగతా బ్యాలెన్స్ పే చేయొచ్చు. అందుకంటే ఒక ఈజీ మెథడ్ అనమాట ఎవరికైతే. ఎందుకంటే చాలామంది కూడా వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి, ఏం చూడాలి అనే ఆలోచన మాత్రం ఉండదు. ఎంత మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఏదైనా చేసినా కూడా మాకు మ్యాన్ ఇంటరాక్ట్ లేనిది జరగదు. అందుకనే మా ట్రావెల్స్లో ఉన్న ఒక స్పెషాలిటీ అదండి. మేము సేఫ్ అండ్ సెక్యూర్గా తీసుకెళ్తాం, ఒక టూర్ మేనేజర్ వస్తారు. అందుకని మాకు ఒక ట్యాగ్ లైన్ కూడా అతిథేవో భవ అని చెప్పేసి అంత చక్కగా ట్రీట్ చేస్తాం మేము, సేఫ్ అండ్ సెక్యూర్. అందుకని మా దాంట్లో వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ప్రతిసారి రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ దుబాయ్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఎస్, అట్లా ఉంటుందండి ఈ దుబాయ్ టూర్ మొత్తం కూడా. సూపర్ అండి. సో దుబాయ్ టూర్ మొత్తానికి కళ్ళకు కట్టినట్టుగా చెప్పేశారనమాట. ఇంకా వెళ్ళి చూడాల్సిందే బాకీ ఉంది. సో టోటల్ 5 days ప్యాకేజ్, 4 days and 5 nights. అవునండి. సో చాలా మంచి ప్యాకేజెస్, ప్లస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిస్కౌంట్స్ కూడా రన్ అవుతున్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా దుబాయ్ ట్రిప్కి వెళ్ళాలి, చక్కగా అక్కడ సార్ చెప్పినటువంటి ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే తొందరగా స్క్రీన్పై కనిపించే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు మెగా ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటే మీకు మంచి డిస్కౌంట్స్ కూడా వస్తాయి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.